ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం ప్రజెంట్ వైరల్ అవుతున్న సోషల్ మీడియా ఐడి కార్డ్స్ అయితే క్రియేట్ చేయబోతున్నాం అనమాట. సో దానికోసం వచ్చేసి మనం bing.com అయితే ఓపెన్ చేసుకోవాలి. సో నేను bing.com అని అయితే సెర్చ్ చేస్తున్నాను. సో ప్రీవియస్ వీడియోలో నేను వచ్చేసి బింగ్ లో మనం ఎలా రిజిస్టర్ అవ్వాలి ఏంటనేది వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో నా చూడకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి బింగ్ లో. ఇప్పుడు వచ్చేసి మీరు bing.com ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజెస్ అనేది ఉంది కదా, సో దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ నాకు ఆప్షన్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం బింగ్ ఇమేజ్ క్రియేటర్ లోకి అయితే వచ్చామన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం ఇమేజెస్ ని క్రియేట్ చేయాలంటే మనం వచ్చేసి ఇక్కడ డిస్క్రైబ్ చేయాలన్నమాట. అంటే మనకి ఇమేజ్ అనేది ఎలా కావాలి అంటే మనకి సోషల్ మీడియా ఐడి కార్డ్స్ అయితే మనం అయితే క్రియేట్ చేస్తున్నాం కదా, సో అవి వచ్చేసి మనకి ఎలా కావాలన్నది ఇక్కడైతే మనం రాయాల్సి ఉంటుంది అనమాట. సో వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను కదా, ఇది వచ్చేసి మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తారనమాట. మీరు దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ వచ్చేసి పేస్ట్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు చేంజ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ యూజర్ నేమ్ అయితే ఉంది కదా, సో ఈ యూజర్ నేమ్ దగ్గర మీ యొక్క యూజర్ నేమ్ అన్నది టైప్ చేయండి. సో నేను వచ్చేసి నా నేమ్ అన్నది ఇస్తున్నాను. అండ్ అలాగే ఇప్పుడు వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్ కి అయితే క్రియేట్ చేస్తున్నాను అనమాట. ఒకవేళ మీకు ఇన్స్టాగ్రామ్ వద్దనుకుంటే ఇక్కడ వచ్చేసి మీరు ఇన్స్టాగ్రామ్ ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ ఫేస్బుక్ అని ఇచ్చినట్టయితే మీకు ఫేస్బుక్ కి సంబంధించింది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి యూజర్ నేమ్ అనేది చేంజ్ చేసేసాను కదా, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ క్రియేట్ అని ఉంది కదా, సో దీని అయితే క్లిక్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనకైతే క్రియేట్ అయితే అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడొచ్చు మనకు వచ్చేసి సోషల్ మీడియా ఐడి కార్డ్స్ అయితే జనరేట్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు వచ్చేసి మీకు ఏది నచ్చిందో సో దాన్ని అయితే క్లిక్ చేసి మీరైతే ఓపెన్ చేసుకోండి. సో ఇట్లా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి డౌన్లోడ్ అయితే ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసి మీరు ఆ ఇమేజ్ ని అయితే డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను డౌన్లోడ్ చేశాను కదా, ఇది వచ్చేసి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇమేజ్ అయితే మనకి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇలా అయితే వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి మీరు మీ సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం ఇన్స్టాగ్రామ్ కి అయితే క్రియేట్ చేసాం కదా, సో ఇప్పుడు వచ్చేసి ఫేస్బుక్ అయితే క్రియేట్ చేద్దాం. దానికోసం ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అని ఉంది కదా, సో అక్కడ వచ్చేసి ఫేస్బుక్ అని అయితే టైప్ చేయండి. ఎక్కడైతే ఇన్స్టాగ్రామ్ ఉందో అక్కడ ప్రతి దగ్గర కూడా ఫేస్బుక్ అయితే చేంజ్ చేయండి. ఫేస్బుక్ అనే కాదు ఏదైనా సరే సోషల్ మీడియా అయితే మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. స్నాప్చాట్, వాట్సాప్ అన్ని అనమాట. ఇక్కడ కూడా మీ యూజర్ నేమ్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ లాస్ట్ లో కలర్ అయితే ఉంటది అనమాట. ఇక్కడ వచ్చేసి మెజెంటా కలర్ అనేది ఇచ్చాయి, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ కి మెజెంటా కలర్ అయితే ఉంటది కాబట్టి అదైతే ఇచ్చాము. ఇక్కడ ఈ మెజెంటా బదులు బ్లూ కలర్ అయితే ఇస్తున్నాయి, ఎందుకంటే మనకి ఫేస్బుక్ అనేది బ్లూ కలర్ లో అయితే ఉంటది కాబట్టి. ఇప్పుడు వచ్చేసి క్రియేట్ క్లిక్ చేస్తే ఫేస్బుక్ కి సంబంధించిన ఐడి కార్డ్స్ అయితే క్రియేట్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు వచ్చేసి దీనైతే ఓపెన్ చేస్తున్నాను. అండ్ అలాగే ఓపెన్ చేసి మీరు వచ్చేసి ఒక్కదాన్ని మీరైతే చూడొచ్చు. మీకు ఏదైతే బెటర్ అనిపిస్తుందో అదైతే మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ క్లిక్ చేసేసి డౌన్లోడ్ చేసేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి వచ్చేసి. సో వీడియో అయితే ఎలా అనిపించిందని కింద కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ కి ఇంతవరకు సబ్స్క్రైబ్ అవ్వకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుని ఇట్లాంటి వీడియోస్ పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.